హోలా అందరికీ నమస్కారం, ಎಲ್ಲರಿಗೂ వనకం. వెల్కమ్ టు మై ఛానల్ గలాటా గీత్ రాయల్. గైస్, ఒళ్ళు మండిపోయే అప్డేట్. నాకైతే కడుపు రగిలిపోతా ఉంది. జనాలందరూ ఎర్రిపప్పలా అని చెప్పేసి చాలా 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 ఫ్రస్ట్రేటెడ్గా ఉంది. ఆ ఫ్రస్ట్రేషన్లో నేను వాళ్ళని ఏమీ చేయలేక, బిగ్ బాస్ టీమ్ని ఏమీ అనలేక, నేను ఫోన్ చేసి ఒక్కరోజు ఏం మార్చలేను కదా వాళ్ళ డెసిషన్స్ని, వాళ్ళని దానికని నోరు మూసుకొని నా ఫ్రస్ట్రేషన్ అంతా వీడియోలో చేస్తాను. మీకు కూడా ఈ అప్డేట్కి ఫ్రస్ట్రేటెడ్గా అనిపిస్తే ఈ వీడియోకి లైక్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేనా అసలు ఫ్రస్ట్రేషన్తో నేను వీడియో లైక్ చేయాలా అంటే, ఇంక మీ ఫ్రస్ట్రేషన్ చూపించాలంటే లైకులు చేసి దీన్ని కొంచెం ఎక్కువ రీచ్ తెప్పించినారంటే వాళ్ళు చూసుకొని ఇట్లా తిడతా ఉన్నారు, జనాలందరూ ఇట్లా తిట్టుకుంటా ఉన్నారని చెప్పేసి వాళ్ళైనా అనుకుంటారు. మీ కమెంట్లలో మీ ఫ్రస్ట్రేషన్ చూపించండి, లైకుల్లో చూపించండి, ఏదో ఒకటి చేయండి. ఫ్రస్ట్రేషన్ మాకు, లైకులు నీకా అంటే మీ ఇష్టం, లైక్ చేస్తారా లేదా మీరు ఏమన్నా పోండి. నాకైతే ఒళ్ళు మండిపోతుంది. ఎర్రి పప్పలు జనాలు, ఎర్రి పుష్పాలు, కొండ ఎర్రి పుష్పాలు అని చెప్పేసి అనిపిస్తుంది. నిజంగా ఈ అప్డేట్ విని నాకు సాయిరామ్, అబ్బా సాయిరామ్, కోపంలో నవ్వు తెచ్చుకుంటున్నాను కానీ ఒళ్ళు మండుతుంది. గైస్, ఈ వారం చాలా జరిగింది. రీఎంట్రీ అని చెప్పేసి జనాలందరూ శ్రీజా రీఎంట్రీ అని చెప్పేసి చాలా కోరుకున్నారు. కోరిక మేరకు శ్రీజ హౌస్లోకి పోయింది అని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నాం. తన పాయింట్స్ కానీ ప్రతి ఒక్కటి ఆన్ ద ఫేస్, అప్ ఫ్రంట్, అవుట్ స్పోకెన్, షీఈస్ వెరీ బ్యూటిఫుల్ కంటెస్టెంట్ ఆఫ్ ఎ బిగ్ బాస్ హౌస్. సో అట్లా ఒక పక్క శ్రీజ ఉండింది, ఇంకో పక్క భరణి గారు ఉన్నారు. ఆయన ఏమైనా అంటే సేఫ్ గేమరు, బాండ్స్, బంధాలు, బంధుత్వాలు, కుటుంబం, అన్నగారి కుటుంబం అనే టైప్. ఆయన చెడ్డ బ్యాడ్ కంటెస్టెంట్ అనేసి నేను చెప్పట్లే. మేబీ హీఈస్ అ టైప్ ఆఫ్ కంటెస్టెంట్ అండ్ శ్రీజ ఈజ్ అనదర్ టైప్ ఆఫ్ కంటెస్టెంట్. బట్ ఎవరు మోర్ డిజర్వింగ్ టు స్టే ఇన్ ది హౌస్, ఎవరు జనాలకి ఎక్కువ టీఆర్పీ, ఎవరికి ఎక్కువ కంటెంట్ ఇచ్చేవాళ్ళు అనేసి అడిగితే నా దృష్టిలో భరణి గారి కంటే శ్రీజానే సూపర్ డూపర్ కంటెంట్ ఇస్తుంది, సూపర్ డూపర్ పాయింట్స్ పెడుతుంది, సూపర్ డూపర్గా మాట్లాడుతుంది, ఫియర్లెస్గా ఉంటుంది, వెరీ వెరీ ఇంటర్ప్రిట్ ఉంటుంది. ఇంటర్ప్రిట్ అంటే ఫియర్లెస్. సో షీఈస్ వెరీ ఆన్ ద ఫేస్ అండ్ షీల్ టేక్ స్టాండ్ ఫర్ వాట్ ఈస్ దట్, ఎవ్రీథింగ్ ఈస్ దేర్. సో తను ఆల్రెడీ ఒక అన్యాయంతో బయటకు వచ్చేసింది. అన్యాయం అనేసి నేను చెప్పను కానీ ఆటోమేటిక్గా ఒక తుప్పాస్ ప్రాసెస్ ఒకటి తీసుకొచ్చినారు హిందీ బిగ్ బాస్ నుంచి. ఆ ప్రాసెస్తో వైల్డ్ కార్డ్స్ వచ్చి ఏదేదో లత్కోర్ లబాకీ రీజన్స్, తుపాకీ రీజన్స్, నాకు బూతులు వేయడం కూడా తెలియదు కానీ తిడతారు రీజన్స్ తీసుకొచ్చి ఆ పిల్లని ఎలిమినేట్ చేస్తున్నారు. ఎలిమినేట్ అయిపోయిన తర్వాత ఎంత ఇదంటే నిజంగా అసలు అందరికీ ఆశలు రేపేది ఎందుకు, నాకు బిగ్ బాస్ టీం పైన ఫుల్ ఫ్రస్ట్రేషన్, కోపం పీక్స్లో వస్తుంది. అందరికీ ఆశలు రేపేది ఎందుకు, హౌస్లోకి రీఎంట్రీ ఇచ్చేది భరణిని శ్రీజాని అని చెప్పేసి ముందే వీళ్ళు డిసైడ్ అయిపోయినారు బిగ్ బాస్ టీం. అప్పుడు అందరూ మీ లగేజ్లు ఎత్తుకొని రండి అని చెప్పేది ఎందుకు, ప్రియా కానీ మనీష్ కానీ వీళ్ళందరూ లగేజ్లు ఎత్తుకొని వచ్చేది ఎందుకు, లాస్ట్కి భరణిని శ్రీజాని హౌస్లోకి పంపించేది ఎందుకు. శ్రీజ లక్కీయెస్ట్ అని చెప్పేసి నిన్ననే చెప్పిన. I'll take my words back. She is not luckiest. She is the most unluckiest contestant in Big Boss house. And చాలా ఎలా చెప్పాలి అంటే హార్డ్ లక్ అనేసి చెప్పాలి. నేను ఓట్స్తో కాదు కదా శ్రీజ బయటకు వచ్చింది, ఈ ప్రాసెస్తో బయటకు వచ్చింది, విచ్ ఇస్ రాంగ్. తెలుగు ఆడియన్స్కి అంత బిగ్ బాస్ కల్చర్ యాక్సెప్ట్ చేసే అంత మెచ్యూరిటీ లేదు, బికాజ్ ఇదే ఫస్ట్ టైం జరగడం. సో ఆడియన్స్ ఓట్స్ ప్రకారమే ఎలిమినేట్ అవ్వాలి, ఆడియన్స్ ఓట్స్ ప్రకారమే ఎలిమినేట్ అవ్వాలని చెప్పేసి చాలా చాలా తతంగం జరిగింది, చాలా అవుట్రేజ్ జరిగింది బయట. శ్రీజ ఫ్యాన్స్ కానీ, బిగితా ఫ్యాన్స్ కానీ, కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ, తనుజ ఫ్యాన్స్ కానీ, అందరు ఫ్యాన్స్ దే వాంటెడ్ శ్రీజ టు బీ ఇన్ బిగ్ బాస్ హౌస్. రీఎంట్రీ అని చెప్పేసి సుధీర్ అన్నకి జై, సుధీర్ అన్న అని చెప్పేసి ఎక్కడెక్కడైతే ఇంతకుముందు కమెంట్స్ ఉన్నాయో లైక్ 2 years ago, సేమ్ అట్లే నేను ఏ వీడియో పెట్టినా, నేను ఒక బీచ్ వీడియో పెట్టినా కూడా దాని కింద శ్రీజ రీఎంట్రీ గురించి చెప్పండి అనేసి, నేను ఏదైనా హ్యాపీ బర్త్డే అనేసి ఎవరికైనా పెట్టినా కూడా దాని కింద శ్రీజ రీఎంట్రీ గురించి చెప్పండి అని చెప్పేసి శ్రీజ రీఎంట్రీ అని చెప్పేసి తన్నగలు ఆడిపోయినారు జనాలు. ఈయన భరణి గారిని ఏ పాయింట్తో బిగ్ బాస్ హౌస్లోకి పంపించినారు అనేసి నాకు అర్థం కావట్లేదు. అంటే అంతమంది ఎలిమినేటెడ్ అయిన కంటెస్టెంట్స్ రీఎంట్రీ హౌస్లోకి వెళ్ళారు, దాంట్లో భరణి గారిని ఎందుకు చూస్ చేసుకున్నారు? వై నాట్ ప్రియా, వై నాట్ మనీష్, వై నాట్ ఫ్లోరా, వై నాట్ షష్ఠి? ఆయన హరీష్ నిజంగా తెలివైనోడు స్వామి, ఆయన ఇవన్నీ ఉంటాయి, ఇంత తతంగం జరుగుతూ ఉంటుంది, ఈ రాజకీయాలు జరుగుతూ ఉంటాయని ఒక పాయింట్తోనే ఆయన అన్నిటికీ దూరంగా ఉన్నాడు. బట్ శ్రీజ మళ్ళీ ఆశలు పెట్టుకొని మళ్ళీ రీఎంట్రీ అని చెప్పేసి హౌస్లోకి వెళ్ళి, సాడెస్ట్ న్యూస్ దట్ శ్రీజ ఇస్ అవుట్. ఈ రీఎంట్రీ ఛాన్స్ మళ్ళీ వచ్చినా కూడా శ్రీజ ఇస్ అవుట్. నాకేమనిపిస్తూ ఉందిరా అంటే,
మనం ఏదైతే ఆడియన్స్ ఓట్స్తో కాదు శ్రీజ బయటకు వచ్చింది, ఆడియన్స్ ఓట్స్తో కాదు శ్రీజ బయటకు వచ్చిందని చెప్పేసి ఏ మాట అయితే మనం మాట్లాడతా, ఏ పాయింట్ అయితే రైస్ చేస్తున్నామో, ఏ క్వశ్చన్ అయితే బిగ్ బాస్ టీమ్ని అడుగుతున్నామో ఆ పాయింట్ బేసిస్ మీదే ఈసారి ఆడియన్స్ ఓట్స్ పెట్టి ఆడియన్స్ ఓట్స్ తక్కువ వచ్చాయి, భరణి కంటే శ్రీజాకి ఆడియన్స్ ఓట్స్ తక్కువ వచ్చాయి అని ఒక పాయింట్తో బయటికి పంపించేస్తున్నారు. ఏ పోల్స్ చూసినా అఫ్కోర్స్ ఈక్వల్లీ మోర్ ఆర్ లెస్ భరణి అండ్ శ్రీజాకి సేమ్ ఓట్స్ పడతా ఉంది. బట్ స్టిల్ శ్రీజాకి ఒక 2% ఎక్కువ ఉంది. భరణి గారికి 48% ఉంటే శ్రీజాకి 52% ఉంది ఓట్స్. అక్కడ మెయిన్ ఓట్స్లో వాళ్ళు ఏం గోల్మాల్ చేస్తున్నారు ఏమనేసి మాకు తెలియదు, కానీ యాక్చువల్లీ ఎక్కువ ఓట్స్ అయితే నాకు తెలిసినంత వరకు బయట ఏ అన్అఫీషియల్ పోల్ చూసినా కూడా 1%, 2% శ్రీజాకే ఎక్కువ ఉంది. బట్ అఫీషియల్ పోల్స్లో శ్రీజా చాలా తక్కువ ఓటింగ్ ఉంది అని చెప్పేసి ఒక పాయింట్తో శ్రీజాని ఎలిమినేట్ చేయడం జరిగింది. సో ఈ వారం అన్యాయం మీద అన్యాయం మీద అన్యాయం, ఈ సీజన్ అంతా అన్యాయం జరిగింది. శ్రీజాకు ఒకటే అనేసి నేను చెప్తాను, చాలా అన్యాయం జరిగింది. చాలా 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 ఫ్రస్ట్రేటెడ్గా ఉంది. అసలు ఎలిమినేట్ చేసేది శ్రీజానే. భరణి గారికి మళ్ళీ హౌస్లో రీఎంట్రీ అనేది ఒక ఛాన్స్ పెట్టినప్పుడు పొచ్చు మీకేదానికి పెట్టారా ఈ వారం అంతా టాస్క్లు అని చెప్పేసి నాకు అర్థం కాలే. మొన్న కూడా టాస్క్లో నిన్న ఆ టాస్క్ జరిగిందా, ఆ టవర్ టాస్క్లో కూడా ఫస్ట్ రౌండ్ శ్రీజ వాళ్ళ టీమే గెలిచింది, సెకండ్ రౌండ్ పోయింది, మూడో రౌండ్కి జెండా పాతేంగేలాగా ఎత్తేస్తున్నారు, టాస్కే ఎత్తేస్తున్నారు. ఆ టాస్క్ ఎత్తేసే టైంకైనా కనీసం 2 రౌండ్లో శ్రీజ వాళ్ళ టీంకి ఒక రౌండ్కి పాయింట్ వచ్చిందని చెప్పేసి వాళ్ళకి పాయింట్ ఇచ్చి ఆ పాయింట్ కన్సిడర్ చేసి వాళ్ళకి ఇది చేసి ఉండొచ్చు కదా. ఎంత ఎఫర్ట్స్ పెట్టింది, లిట్టికేలాగా ఇంత గద్దు ఉంది ఆ పిల్ల ఎంత ఈక్వల్గా పోరాటం చేసింది. అసలు ఒక వాడి పేరేమి ఎవడో 11 ఏళ్ళ పిల్లోడు గూగుల్ సిస్టమ్ని హ్యాక్ చేసినట్టు అంత గద్దు లిట్కేలాగా ఎలక వచ్చి ఒక ఏనుగును ఎత్తినట్టు అంత హెఫ్టీగా ఉండి ఫుల్ బాడీ బిల్డర్స్ అందరినీ ఒక్క చేత్తో ఆపి ఆ పిల్లకి ఎంత ప్రాబ్లం ఉన్నా ఒక చిన్న కంప్లైంట్ చేయకుండా, ఉమెన్ కార్డ్ యూజ్ చేయకుండా, నాకు నొప్పి ఇమ్ము నువ్వు ఇది చేయడం తప్పు అనేసి చెప్పి ఏమీ లేకుండా అంత బాగా ఆడి అంత బాగా పాయింట్స్ పెట్టి తన అనాలిసిస్ కానీ తన రివ్యూ ఇది కానీ తను వచ్చి నామినేషన్ చేసిన పాయింట్స్ కానీ సూపర్గా ఉంది. బట్ స్టిల్ నాకు ఐ డోంట్ నో వాట్ దిస్ బిగ్ బాస్ టీమ్ వాంట్స్ ఫ్రమ్ అ కంటెస్టెంట్. దే ఎలిమినేటెడ్ శ్రీజ. సో శ్రీజ దమ్ము ఈజ్ ఎలిమినేటెడ్ ఫ్రమ్ బిగ్ బాస్ హౌస్ అగైన్. ఈ బిగ్ బాస్ టీం వాళ్ళు ఆడియన్స్ ఓట్తోనే బయటికి వెళ్ళింది, మేమేం బయటికి పంపించలేదు, ఆడియన్స్ ఓట్స్తోనే ఫేర్గానే బయటికి వెళ్ళింది అనేసి ప్రూవ్ చేసుకునేదానికి ఆడియన్స్ ఓట్స్ అనేసి ఒక తుప్పాసి ఇది పెట్టేసి నామకే వాస్తే జనాలు ఓట్లు వేసిన వాళ్ళందరూ ఎర్రిపప్పలు చేసినారు. మళ్ళీ అంటే 3 సార్లు జనాలు ఎర్రిపప్పలైనారు. ఒకటేంటి, శ్రీజాకి ఫుల్ ఓట్స్ పడినాయి, తను ఎలిమినేట్ అయ్యే వీక్ ఫుల్ ఓట్స్ పడినా కూడా వైల్డ్ కార్డ్స్ ఎలిమినేట్ చేసినారని చెప్పేసి అప్పుడు శ్రీజాని ఎలిమినేట్ చేసి మా ఓట్లంతా వేస్ట్, మేమే మెర్రిపప్పలా అని చెప్పేసి ఫస్ట్ టైం ఒకసారి చేశారు. సెకండ్ టైం వచ్చి భరణి గారు ఓట్లు పడకుండా బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి ఎలిమినేట్ అయిపోయినా ఓట్లు పడని భరణి గారిని మళ్ళీ హౌస్లోకి పంపించి మళ్ళీ ఆయనకే ఎక్కువ ఓట్స్ వచ్చినాయి అనేసి ఏదో ఒక స్టూపిడ్ లాజిక్ తీసుకొచ్చి మళ్ళీ సెకండ్ టైం జనాలను ఎరిపప్పలు చేస్తున్నారు. ఇప్పుడు 3వసారి ఎరిపప్పలు ఏం చేస్తున్నారంటే ఈ వారం అంతా పెరికేదానికి భరణి వర్సెస్ శ్రీజ అని చెప్పేసి ఒక టాస్క్ పెట్టి ఏదో హౌస్ ఆఫ్ ద డ్రాగన్స్లో రెనేరా టార్గేరియన్ వర్సెస్ ఏగోన్ టార్గేరియన్ లాగా కొన్ని టాస్కులు పెట్టి వీళ్ళ సైడ్ ఎవరు తీసుకుంటారని తీసుకొని దానికి సంబంధం లేకుండా జనాలు ఆడియన్స్ ఓట్స్ పెట్టి ఆడియన్స్ ఓట్స్లో శ్రీజాకి తక్కువ పాయింట్స్ వచ్చినాయని చెప్పేసి తక్కువ ఓట్లు వచ్చినాయని చెప్పేసి శ్రీజాని హౌస్లోంచి ఎలిమినేట్ చేసేసారు. ఇదే జరిగింది. ఐ నో దిస్ ఇస్ రియల్లీ ఫ్రస్ట్రేటింగ్. నాకెంత ఫ్రస్ట్రేటింగ్గా ఉందో మీకు కూడా అంతే ఫ్రస్ట్రేటింగ్గా ఉంటే ఏం చేయలేరు. కమెంట్లో మాట్లాడేది లైకులు కొట్టింది తప్ప ఏం చేయలేరు. సో మీ ఫ్రస్ట్రేషన్ చూపించండి ఈ లైకులతో, చూద్దాం ఎంతమందికి ఫ్రస్ట్రేటెడ్గా ఉంది అని చెప్పేసి. సో ఇది కూడా నా అడ్వాంటేజ్ కోసం యూస్ చేసుకుంటా ఉన్నాను. ఏం చేస్తాం, నేను కూడా మరీ అవుట్స్పోకన్గా ఉన్న అడ్వాంటేజ్ కోసం యూస్ చేసుకుంటానా అంటే మీరు లైకులు కొడితే రీచ్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ మంది చూస్తారు. ఎట్లో బిగ్ బాస్ టీం వాళ్ళు నా వీడియోలు చూస్తూనే ఉంటారు. ఏం చేస్తారో వాళ్ళు నా వీడియోలు చూసి ఏం గీతరాయిలు ఇట్లా మాడుతుంది అనేసి అనుకుంటారేమో, అనుకోవడం తప్ప వాళ్ళు కూడా ఏం చేయగలుగుతారు. ఒక మనిషి మాట్లాడేది, ఇప్పుడు ఐఎమ్ టాకింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్, నేను ఒక 1,00,000 మంది వాయిస్ అయినాను అనుకో, ఆ 1,00,000 మంది ఇదే అనుకుంటాను అని చెప్పేసి అర్థమవుతుంది. కింద కమెంట్స్ కూడా పెట్టండి. అసలు ఏ బేసిస్ మీద వీళ్ళు ఇది క్యాలిక్యులేట్ చేస్తున్నారు అనేసి నాకు అర్థం కావట్లేదు. ఏదో మనం ఇంకా పాజిటివ్గా అనుకోవాల్సిందే. ఆ రోజు సుమన్ శెట్టిని ఎలిమినేట్ చేద్దాం అనేసి అనుకున్నారు, బట్ శ్రీజ దమ్ము ఎలిమినేట్ అయిపోయింది అనేసి అనుకోవచ్చు. ఈ వారము ఓట్స్ పెట్టింది వచ్చి శ్రీజాకి ఎక్కువ ఓట్లు పడతాయని చెప్పేసి పెట్టినారు, బట్ భరణికి ఎక్కువ ఓట్స్ వచ్చినాయి కాబట్టి శ్రీజాని ఎలిమినేట్ చేస్తున్నారని చెప్పేసి వాళ్ళ లాజిక్స్, ఇంకా వాళ్ళ గురించి పాజిటివ్గా అనుకోవాలంటే అదే అనుకోవాలి. కానీ నాకు తెలిసి శ్రీజాకే ఎక్కువ ఓట్స్ వచ్చాయి. మనం ఇప్పుడు ఓటింగ్ చూడలేం కదా, ఓటింగ్ వల్లేమి మనమేమి ఎండమాల్ చైన్కి మెసేజ్ పెట్టి ముంబై ఎండమాల్ చైన్ మీద కంప్లైంట్ చేసి అప్పుడు మాకు ఓట్లు చూపించండి అని చెప్పేసి అంత అడిగేంత దమ్ము ఎవరికి లేదు కదా. సో కాబట్టి ఓట్లు ఏమీ చూపించరు. ఒక పాయింట్ భరణి గారికి ఎక్కువ ఓటు వచ్చిందని చెప్పేసి భరణి గారు ఈజ్ ఇన్ ది హౌస్. అండ్ లాస్ట్లో ఎట్లా జరుగుతుందంటే ఈ ప్రాసెస్, నిఖిల్
నా పిల్లడి పేరేమి గౌరవ్, నిఖిల్ గౌరవ్ ఏదో ఐస్ బ్రేకింగ్ ఏదో బాక్స్ బ్రేక్ చేస్తారంట. ఆ బాక్స్ బ్రేక్ చేస్తే ఎవరు సేఫ్ ఎవరు అన్సేఫ్ అని చెప్పేసి కనిపిస్తుందంట. దాంట్లో శ్రీజ దమ్ము సైడ్ తీసుకున్న వాళ్ళు అన్సేఫ్, బర్నీ గారి సైడ్ తీసుకున్న వాళ్ళు సేఫ్ అనేసి అంటారంట. సో శ్రీజ దమ్ము విల్ బి అవుట్ ఆఫ్ బిగ్ బాస్ హౌస్. సో అది రేపటి ఎపిసోడ్లో కనిపిస్తుంది అనుకుంటా, లేకపోతే సాటర్డే ఎపిసోడ్లో చూపిస్తారా లేదా నాకు తెలియదు. బట్ ఈసారి ఏవి చూపిస్తారు శ్రీజకి, ఈసారి ఏవి చూపించే పంపిస్తారు కాబట్టి ఏదో ఇంకా గుడ్డిలో మెల్లమేలు అనుకునేదానికి కనీసం ఏవి చూపించైనా బయట పంపిస్తున్నారు అనేసి అనుకోవాలి. బట్ షీ యాక్చువల్లీ డిజర్వ్స్ టాప్ 5. షీ యాక్చువల్లీ డిజర్వ్స్ టాప్ 5. షీ ఈజ్ ద టాప్ 5 కంటెస్టెంట్. షీ ప్లేడ్ రియలీ వెల్. మీరు శ్రీజ పిఆర్ అనుకోండి, ఇంకేమన్నా అనుకోండి, షీ ఈజ్ అ వెరీ గుడ్ కంటెస్టెంట్. ఒక అన్యాయం జరుగుతుంది ఒక మంచి కంటెస్టెంట్కి అని చెప్పేసి నాకు చాలా బాధగా ఉంది. దిస్ ఇస్ సో రియలీ ఫ్రస్ట్రేటింగ్. బూతులు వస్తున్నాయి, బూతులు బుర్ర చాలా కోపం వస్తుంది. బట్ శ్రీజ ఎలిమినేట్ అవ్వడం వల్ల హౌస్లో ఎవరికి లాభము అనేసి అంటే కళ్యాణ్కి లాభం అనేసి చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు శ్రీజ కూడా టాప్ 5లో ఉండిందంటే శ్రీజ ఫ్యాన్స్ శ్రీజకు ఓట్ వేసుకుంటూ ఉంటారు, కళ్యాణ్ ఫ్యాన్స్ కళ్యాణ్కి ఓట్ వేసుకుంటూ ఉంటారు. భరణి వీళ్ళందరూ ఎట్లో టాప్ 5లో ఉండరు, వాళ్ళు ఎలిమినేట్ అయిపోతుంటారు కాబట్టి వీళ్ళందరూ ఓట్స్ కూడా తనుజకే పడతా ఉంటాయి. సో అప్పుడు తనుజ లీడ్లో ఉంటుంది, తనుజ విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. వేర్ తనుజ ఈజ్ నాట్ డిజర్వింగ్ టు బీ అ విన్నర్ రైట్ నౌ. ఈ వీక్లో నేను చూసిన పర్ఫార్మెన్స్ అయితే నాట్ ఎట్ ఆల్ డిజర్వింగ్. నాకు తనుజ వచ్చి ఆ 4th 5th వీక్లో తను బిహేవ్ చేసిన విధానం అదంతా బాగుంది. అండ్ కళ్యాణ్తో కూర్చొని టాస్క్లు ఆడింది కానీ, ఇమాన్యుయల్ దివ్య వచ్చి కళ్యాణ్ గురించి చెప్పినా పోయి కళ్యాణ్తో చెప్పి షీ స్టూడ్ ఫర్ వాట్ ఈస్ రైట్, అది నాకు చాలా మంచిగా అనిపించింది. బట్ ద వే షీ ఈస్ గెటింగ్ ఫ్రస్ట్రేటెడ్, ప్రతి చిన్న విషయాన్ని ల్యాగ్ స్టార్ లాగా కూర్చొని 10 మంది దగ్గర డిస్కస్ చేయడం, అండ్ ఆ మూడ్ స్వింగ్స్, అరిచేది, విసుక్కునేది, తిండి దగ్గర ఏంది గోల పెట్టుకునేది, దరిద్రంగా పంచాయతీలు ఏంది చండాలంగా అని చెప్పేసి నాకు చాలా అనిపించింది. మీ పిఆర్ఓలు మీ పెయిడ్ కమెంట్లు ఏమైనా పీక్కోండి, నన్ను ఏం బేకలేరు కానీ ఏం చేసినా ఐఎమ్ నాట్ గోయింగ్ టు స్టాప్ దిస్ రివ్యూస్. నాకు ఏదనిపిస్తుందో నేను అదే చెప్దామనేసి అనుకుంటున్నా. సో శ్రీజ యాక్చువల్లీ ఎక్కడ పాయింట్ అంటే హౌస్లోకి రాగానే అందరికి వేయాల్సిన టాంట్ అంతా వేసేసింది. ఆర్యా స్టార్కి వచ్చి రివెంజ్ తీసుకునేలాగా గేమ్ ఆఫ్ థ్రోన్స్లో మొత్తం అందరికి ఇవ్వాల్సిన పాయింట్లు అంతా ఇచ్చేసింది, ఇవ్వాల్సిందంతా మాటకు వచ్చిందంతా చెప్పేసింది. సో వాళ్ళందరు ఫ్యాన్స్ భరణి గారికి ఓటేస్తున్నారు, బికాస్ భరణి గారు ప్లేడ్ సేఫ్ గేమ్. ఆయన సేఫ్ గేమ్ ప్లే చేశారు కాబట్టి ఆయన సేవ్ అయిపోయినాడు. ఈ పిల్ల యథార్థంగా మాట్లాడింది కాబట్టి అందరికి విరోధ అయిపోయింది, లోకానికే విరోధ అయిపోయింది. యథార్థవాది లోక విరోధి అనే దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ శ్రీజ. అందరు జెన్యూన్గా ఉండాలి, రియల్ ఉండాలి అనేసి అనుకుంటారు కానీ ఈ ప్రపంచంలో రియల్గా జెన్యూన్గా ఉంటే యూ విల్ గెయిన్ హేటర్స్ అంతే. నువ్వు ఒకరు ముందు మంచిగా మాట్లాడు, వెనకాల తప్పుగా మాట్లాడు, వెనకాల మాట్లాడి బయటికి రాకపోయినంత వరకు నువ్వు మంచోడివే, మూతి మీద మాట్లాడినావు అంటే నెగిటివ్ అయిపోతావు. దట్స్ వాట్ హ్యాపెన్ విత్ శ్రీజాస్ కేస్ ఆల్సో. అందుకని మొత్తం అందరు హౌస్ వర్సెస్ శ్రీజ లాగా అయిపోయింది. సో హౌస్లో మిగిలిన కంటెస్టెంట్ ఫ్యాన్స్ అందరూ భరణి గారికి ఓటేశారు. శ్రీజ ఫ్యాన్స్, డెమాన్ పవన్ ఫ్యాన్స్, కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రము శ్రీజ కొట్టేశారు. సో దట్స్ వాట్ హ్యాపెన్. సో తను ఎంత బాగా ఆడినా ఎంత చేసినా ఇట్స్ రియలీ హార్డ్ లక్ గర్ల్, ఇట్స్ రియలీ యువర్ హార్డ్ లక్. ఐ రియలీ వాంటెడ్ హర్ టు బీ ఇన్ టాప్ 5. షీ యాక్చువల్లీ డిజర్వ్ టు బీ ఇన్ టాప్ 5. అంటే ఐ వాంటెడ్ హర్ అనేసి కాదు, షీ డిజర్వ్ టు బీ ఇన్ టాప్ 5. నాకు అనిపించింది అయ్యో పాపమే బిడ్డ ఎంత బాగా ఆడుతూ ఉంది, ఎంత బాగా తన పాయింట్స్ పెడతా ఉంది, ఎంత ధైర్యంగా నిర్భయంగా నిక్కచ్చిగా నిజాయితీగా మాట్లాడుతూ ఉంటుంది. బట్ స్టిల్ షీఈస్ అవుట్ ఆఫ్ బిగ్ బాస్ హౌస్. ఇంకేం చేస్తాం, అట్లీస్ట్ ఫ్యామిలీ వీక్ కన్నా ఉండుంటే ఐ థింక్ షీ వుడ్ హ్యావ్ బీన్ హ్యాపియర్. బట్ స్టిల్ శ్రీజ హౌస్లో ఉంటే మేబీ ఇట్ వుడ్ హ్యావ్ బీన్ అండ్ అడ్వాంటేజ్ ఫర్ తనుజ ఓన్లీ. ఎందుకంటే తనుజ గురించి కళ్యాణ్తో మాట్లాడుతుంది. ఇప్పుడు కూడా కళ్యాణ్ తనుజ మాట్లాడుకుంటూ ఉన్నారు, ఎందుకు శ్రీజతో నీకేం ప్రాబ్లం అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉన్నారు. శ్రీజ పిలుస్తుంటే కూడా రాలే, వాళ్ళిద్దరు సార్ట్ చేసుకుంటారేమో అనేసి అనుకున్నా. బట్ వాళ్ళిద్దరు సార్ట్ చేసుకునే సిచ్యువేషన్ అక్కడ కనిపించలేదు. శ్రీజ కూడా రాలేదు, వచ్చి మాట్లాడలేదు. నేను చూసినంత వరకు మాట్లాడలేదు, తర్వాత ఏమైనా మాట్లాడేదేమో వీడియో చేసినప్పుడు నాకు తెలియదు. సో మాట్లాడలేదు. సో తనుజ గురించి చెప్పే కొద్దీ తనుజకు పాజిటివిటీ పెరుగుతూ ఉంటుంది, శ్రీజకు అట్లా పడిపోతూ ఉంటుంది. సో తనుజ ఫ్యాన్స్, మిగతా ఫ్యాన్స్ అందరు కలిసి భరణి గారు కోటేసుకుంటూ కూర్చున్నారు. శ్రీజ ఈజ్ అవుట్ ఆఫ్ బిగ్ బాస్ హౌస్. సో చాలా అన్యాయం జరిగింది, మళ్ళీ అన్యాయం, మళ్ళీ తుప్పాస్ లాజిక్లు, తుప్పాస్ ఇది అన్ని తుప్పాస్ తొప్పేరా అన్నీ పెట్టి, కుల్ఫీ రీజన్స్, కుల్ఫీ ప్రాసెస్లు అన్నీ పెట్టి శ్రీజ ఈజ్ అవుట్. ఐ ఫీల్ సో సాడ్, సో బ్యాడ్, ఫ్రస్ట్రేటెడ్, ఫ్యూరియస్, యాంగ్రీ. వాట్ డు ఐ సే? ఇద్దరిని పెట్టున్నా బాగుండేది కనీసం. ఇప్పుడు నాకు ఇంకా కోపం వస్తుంది చాలా. ఓకే, బట్ ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ ఎ గుడ్ రీజన్ అని చెప్పేసి అనుకుంటున్నా. ప్రాబబ్లీ జనాలకి లుక్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఏమో. అక్కడ సేమ్ శ్రీజ ఎట్లయితే అరుస్తూ ఉందో తనుజ కూడా అట్లే అరుస్తూ ఉంది. బట్ తనుజ ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ ఉంది, అండ్ ముద్ద మందారం లాగా ముద్దుగా రెడీ అవుతుంది, ముద్దుగా మాట్లాడుతుంది, అండ్ పీపుల్ గాట్ అట్రాక్టెడ్ టు ఇట్ ప్రాబబ్లీ. అండ్ శ్రీజ వచ్చి మూతి మీద మాట్లాడేది జనాలకు నచ్చలేదేమో. ఇట్ టుక్ టైమ్, బట్ పీపుల్ అండర్స్టూడ్ హర్. మీరంతా ఒక ప్రళయమే సృష్టించినారు శ్రీజ రీ ఎంట్రీ అనేసి. మరి ఓట్లు వేసినారా లేదా అనేసి నాకు తెలీదు.
నిజంగా వాళ్ళు ఏమైనా ఓట్లు తక్కువ వచ్చి చెప్తున్నారో, లేకపోతే వాళ్ళకి భరణి ఉండాలి కాబట్టి సెలబ్రిటీకే వాళ్ళు ఎక్కువ ఛాన్సెస్ ఇచ్చి కామనర్లకి అన్యాయం చేస్తున్నారో, ప్రతిసారి కామనర్స్కి అన్యాయం జరుగుతుంది. బట్ ఐ గెస్ దిస్ సీజన్స్ విన్నర్ విల్ బీ అ కామనర్. ఐ రియలీ నాకు 6th సెన్స్ 7th సెన్స్ 8th సెన్స్ అన్నీ గట్టిగా కొడతా ఉన్నాయి. దట్ బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ విల్ బీ అ కామనర్. బీట్ కళ్యాణ్, బీట్ పవన్, వీళ్ళిద్దరిలోనే అనిపిస్తుంది. తనుజ లాస్ట్లోకి ఇట్లే పోతుంది. మేబీ ఫ్యామిలీ వీక్ తర్వాత వాళ్ళ అమ్మ వాళ్ళ నాయన వచ్చి అరవద్దు అని చెప్తే మేబీ తగ్గి తనకి ఏమైనా ఫ్యాన్ బేస్ పెరగచ్చేమో. బట్ స్టిల్ ఐ ఆనెస్ట్లీ ఫీల్, very honestly feel that this season's winner is going to be a commoner. What do you think about it, guys? What do you think about this Srija's elimination again? అన్యాయం జరిగింది, దారుణమైన అన్యాయం. జనాలు ఎర్రి పప్పలు, కొండెర్రి పప్పలు రా మీరు. నేను కూడా అందరు కొండెరి పప్పులు రా మీరు, అందరు కొండెరి పప్ప అట్లా మనల్ని మనం తిట్టుకునేది తప్ప ఇంకేం చేయాలి. కొండెరి పప్పులు కాదు, అనకొండ ఎర్రిపప్పలు. పప్ప ఎర్రిపప్ప, కొండెరిపప్ప, అనకొండ ఎర్రిపప్ప. మీరందరూ అనకొండ ఎర్రిపప్పలు. అబ్బా బంగారాలే అబ్బా, అనకొండ ఎర్రిపప్పులు అందరూ. సో కుటుంబ సపరివార సమేతంగా అనకొండ ఎర్రిపప్పులు అయిపోయాం మనం అందరం. ఏదో ఒకటి తగలని అందరూ కలిసి దసరా మళ్ళీ ఇంకో విడత తిరగలుస్తాం. అందరూ మీకు తెలుసు. ఐ లవ్ యూ గైస్, బై బై.